సోదరులకు నమస్కారం అండి. ప్రస్తుతము మనం వచ్చేసి పోచారం గ్రామంలో ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉండడం జరిగింది. ఈ రైతు పేరు వచ్చేసి బోడా చంద్రశేఖర్. ఇతను నా దగ్గర 3 ఎకరాల పత్తి చేనుకు గాను వారాహి మరియు గ్రోతింగ్ తీసుకోవడం జరిగింది. ఈ మందు కొట్టకముందు ఏ విధంగా ఉంది, కొట్టిన తర్వాత ఏ విధంగా ఉంది, తర్వాత అక్కడ నల్లగా చెట్టు కనబడుతుంది కదండి, అది వేరే బిట్ అనమాట. దానికి మందు పిచికారీ చేయలేదు. ఇప్పుడు మేము నిల్చున్న దానికి మందు పిచికారీ చేశాడు. అయితే మనం రైతు అనుభవం ద్వారా ఈ మందు కొట్టిన తర్వాత ఏ విధంగా ఉందనేది తెలుసుకుందామండి. బ్రో బాగున్నావు? బ్రో బాగున్నా అండి. ఈ వారాయి గ్రోతింగ్ నా దగ్గర 3 ఎకరాలు తీసుకున్నావు కదా బ్రో? అవునండి, 3 ఎకరాలు తీసుకున్నా. ఎప్పుడు ఈ మందు ఎప్పుడు పిచికారీ చేసావు? పిచికారీ చేసి ఇవాళ నుంచి 8 రోజులు. 8వ రోజా ఇవాళకి? 8 రోజులండి. ఓకే బ్రో, అసలు ఈ మందు కొట్టాలన్న ఆలోచన నీకు ఎట్లా వచ్చింది? నేను ఇట్లా యూట్యూబ్ ఛానల్లో చూసిన నాకు తెలిసిన ఒక వ్యక్తి ద్వారా నేను తెలుసుకున్నా. పోయిన సంవత్సరం కొట్టిన వాళ్ళు అనుభవం ఉంది, వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నా. తెలుసుకొని ఇక మందు ఎక్కడ దొరుకుతుంది, ఫలాని శ్రీ వెంకటేశ్వర బెట్లేజర్ దగ్గర దొరుకుతుంది, ఫలాని లొకేషన్ దగ్గర అంటే అక్కడ వెళ్ళి ఆ లొకేషన్ దగ్గర వచ్చేసి 3 ఎకరాలు తీసుకున్నా. నేను 3 ఎకరాలు తీసుకొని పిచికారీ చేసిన. పిచికారీ చేసి ఇప్పుడు వారం అవుతుంది. ఇది సైడ్ కొమ్మలు బాగానే ఉన్నాయి, గ్రోతింగ్ బాగుంది, చెట్లు నీట్గా ఉన్నాయి. కొట్టక ముందు నా పత్తి చిన్నగా ఉంది. అయితే ఈ మందు నువ్వు అడిగిన తర్వాత మేము ఆర్డర్ పెట్టావు అంటే అప్పటికి సీజన్ బాగాలేదు, నువ్వు ఒక 2 రోజులు వెయిట్ చేసినావు, గుర్తుందా? గుర్తుందండి. అదే తర్వాత అయితే ఇప్పుడు నువ్వు ఈ మందు పిచికారీ చేసి 8 రోజులు అయింది కదా, నువ్వు ఏమేమి గమనించావు పంటలో? నేను పంటలో వచ్చేసి నా పత్తి అంత బాగలేదు సార్. అప్పుడు చిన్నగా ఉన్నాయి, అంతా పచ్చదొమ్మ పెనుబంక మసిపోయిన లెక్క ఉండి అంతా ముడుతుంది, ఏం బాగలేదు. బాగున్నప్పుడు అది వారాహి గ్రోతింగ్ కొట్టమని ఇట్లా వీడియో ద్వారా ఇట్లా కొట్టిన అనుభవం ద్వారా తెలుసుకొని నేను కొట్టేసరికి నా పత్తి ఈ విధంగా వచ్చిందండి. మొత్తం సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి, మంచిగా నీట్గా వచ్చింది, ఏ ముడత లేదు, ఒక దోమ లేదు, ఏం లేదు, చాలా నీట్గా ఉంది. తర్వాత ఈ అంటే ఇవాళకి 8వ రోజు అన్నావు కదా? అవునండి. మందు కొట్టక ముందు ఎంత ఉండే మొక్క? మందు కొట్టక ముందు ఒక జానెడు ఉందండి. జానెడు ఆ చెట్టు అంత ఉందండి. ఏదా చిన్న చెట్టు? ఆ చిన్న చెట్టు అంత ఉందండి. ఆ చిన్న చెట్టు అంత ఉందండి, దానికంటే పెద్దగా లేదు. ఎట్టినట్టు మొత్తం బాగలేదు, మంచి నీట్గా లేదు తోట. అదే సాటిస్ఫాక్షన్ అంటే కొంచెం మనకు మనసులో ప్రశాంతత లేకుండా అయిపోతుందండి. అందుకనే దాని ద్వారా ఇట్లా తెలుసుకొని ఇట్లా కొట్టేసరికి ఈ వారంలో ఈ విధంగా ఉందండి. అదే అంటే చాలా నీట్గా వచ్చింది, చాలా నీట్గా అన్ని సైడ్ కొమ్మలు ఉన్నాయండి, మంచి గ్రోతింగ్ బాగుందండి, ఏ ఒక్క దోమ లేదు, ఏం లేదండి, చాలా బాగుందండి. ఇప్పుడు ఈ పత్తి పంట ఎన్ని రోజుల వయసు ఉంది సార్? ఇది 35 రోజుల పంట సార్. 35 రోజులే? అవునండి, 35 రోజుల పంట అండి. ఇది అంటే దగ్గర మోకాలు ఎత్తుదానికి వచ్చింది. 35 రోజుల పంట వస్తుంది, మంచిగానే ఉంది. అదే కొంచెం కలుపులు ఉన్నాయి అంటే సాల్ పత్తి కాబట్టి తీపిస్తున్నాం, కలుపు తీపిస్తున్నాం అండి. మేము గడ్డి మంది కొట్టుకోలేదు సార్, కలుపు తీపిస్తున్నాం. పాడు చేసుకున్నాం, ఇంట్లో నుంచి ఎడ్లు ఉన్నాయి కాబట్టి పాడు చేసుకుని మంచిగా కలుపు తీపిస్తున్నాం అండి. అయితే బ్రో, ఇప్పుడు మీ పక్కన ఇంకోటి ఉంది కదా గెట్టు పక్కన? అవునండి. ఇప్పుడు వాళ్ళు పిచికారీ చేయలేదా? వాళ్ళది మీది? చేయలేదు సార్, వాళ్ళు చేయలేదు. వాళ్ళది మాది ఒకటే రోజు అండి. ఒకటే రోజు విత్తనాలు పెట్టారు. అవును. అంటే ఏది ఇప్పుడు ఇదే కదా? ఇదేనండి, నల్ల చెట్టు ఉంది. అవునండి, ఈ నల్ల చెట్టు చేను ఈ ఒక రోజు పెట్టిన చేనే సార్. ఇది ఒక రోజే నాటినాం. ఒకటే రోజు ఇది. దీనికి మీరే తేడా చూడండి. నాకైతే సాటిస్ఫాక్షన్ అండి. 1 ఎకరం కాదు, 100 ఎకరాలైనా కొట్టుకోవచ్చు రైతులు అండి. ఇబ్బంది ఏం లేదు. యాక్చువల్గా ఈ మందు పోయిన సంవత్సరం నా చేనుకు కూడా కొట్టా. అది ఇప్పుడు 2వ స్ప్రేయింగ్ లో మళ్ళీ పిచికారీ చేయాలి మేము. కాకపోతే నేను నా సొంత చేనులో దానికంటే అసలు బయట ఎట్లుందో చెక్ చేద్దామని నేను వచ్చినాను. అవునండి, మా ఊర్లో నేనేనండి ఫస్ట్ కొట్టింది, ధైర్యంగా తీసుకొచ్చి ఈ పోచారం అనే ఊర్లో తీసుకొచ్చి కొట్టింది నేనేనండి. ఎవరిది అంత తెలియదు, అంత కొట్టలేదండి ఎవరు. ఇప్పుడు కొట్టలేదు మీకు తేడా. ఇది గెట్టు, ఆ గెట్టు అవతల చేను, ఈ రండి సార్ చూడండి. ఇప్పుడు ఇది కొట్టని చేయండి సార్. ఇది ఒకటే రోజు పత్తి. అదే ఒకటే రోజు నాటిరా? అవును సార్. ఇప్పుడు ఇది కొట్టని బత్తి, ఇది ఈ గెట్టు. అవును, ఇది కొట్టని బత్తి, ఇది కొట్టింది. ఇప్పుడు దీనికి మీరే తేడా చూడండి. ఇది కొట్టంది, ఇది కొట్టంది, ఇది కూడా 35 రోజుల వయసు ఉన్నది. అవునండి. ఇప్పుడు మనం ఇక్కడ నిల్చున్నది ఇది కూడా 35 రోజులు. 35 రోజులు. ఇది దీంట్లో మందు పిచికారీ చేసినాం. అవునండి, దీంట్లోనే మందు పిచికారీ చేసినాం సార్.
బ్రో నలుగురు రైతు సోదరులు అయితే ధైర్యంగా కొట్టుకోవచ్చు. ధైర్యంగా చాలా ధైర్యంగా కొట్టుకోవచ్చు సార్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనకి కావాల్సింది కొంచెం పెట్టుబడి తక్కువ చేసుకొని అవును ఈ మందులు పిచికారీ చేయడం చాలా మంచిది, ఉత్తమం. రైతు ధైర్యంగా కొట్టుకోవచ్చు, దానికి ఏం ఇబ్బంది ఏం లేదు సార్. మేము కొట్టినాం, మీరు రిజల్ట్ చూస్తున్నారు, వీడియో తీస్తున్నారు, చెప్తున్నారు. కొట్టనిది మీరు చూసిర్రు, కొట్టనిది చూసిర్రు. అవునవును, రెండింటికి మీరే తేడా చూడండి. నలుగురు రైతులకు మేలే విధంగానే ఉండాలి మందులు. లేకుంటే ఎవరైనా ఉంటే మా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి, లేకుంటే పంపించండి, వాళ్ళే చూస్తారు. అంత ఇప్పుడు మన వీడియో ఎవరు అనుకుంటారేమంటే వీళ్ళు యూస్ కోసమో దేనికోసమో దానికోసం అనుకుంటారు. అట్లా కాకుండా మీరు పంపించండి, మా నెంబర్ ఇవ్వండి, రైతుకి ఇక్కడ పంపించండి, వాళ్ళే చూస్తారు. కొట్టనేది చూస్తారు, గిట్టు పక్కనేదిగా కొట్టని చూస్తారు, కొట్టనిది చూస్తారు, వాళ్ళకి అర్థమవుతుంది. మేము 3 చైన్లు కొట్టుకున్నాం సార్, ఆ చైన్ కూడా చూడండి. కాకర పక్క ఈ చైన్ మనదే, అది కూడా మేము కొట్టింది సార్. లేకుంటే ఆడైనా చూడండి, ఇది కొట్టింది, అది కొట్టింది, ఆ బిట్టు మనిషి దాటి బిట్టి కొట్టింది సార్. ఈ 2 బిట్లు కొట్టలేదు. అంటే ఇది మీ కావు? మై కావు సార్, మై కావు. ఇది మాది, ఇది అది 3 బిట్లు మాది. ఎకరన్నారా ఇడ సార్, ఎకరం అక్కడ ఉంది, ఇంక ఎకరం అక్కడ ఉంది. 4 ఎకరాలు వేసుకున్నాం సార్. 3 ఎకరాలు తీసుకొచ్చిన, 1 ఎకరం పిచికారీ చేయలేదు. దానికి ఇప్పుడు వర్షం పడితే దాన్ని కూడా ఎకరాన్ని తీసుకొచ్చి పిచికారీ చేద్దామని ఆలోచన ఉన్నాం సార్. ఇప్పుడు మనకి మంచి చెట్టు మంచిగా పెరిగి రావడానికే కొట్టినాం సార్. గ్రోతింగ్ బాగుంది, సైడ్ కొమ్మలు విపరీతంగా వస్తున్నాయి, చాలా బాగుంది, నీట్గా ఉంది. ఇంకో 10 రోజులు మందు కొట్టకపోయినా ఎదిగే దశ అన్నట్టుంది సార్ పత్తి. అదే నీకు నిన్న నేను కాకరకు ఒక మంది ఇచ్చిన చూసినా, నెక్స్ట్ టైము దాన్ని అంటే నువ్వు కాకరలో చెక్ చేసుకో, క్రికాల్ మ్యాక్స్ అని ఇచ్చిన కదా, చెక్ చేసుకొని ఇప్పుడు అక్కడ మీరు కాకర దింపుతున్నారు కాడ, అది అయిపోయిన రేపు పిచికారీ చేస్తావు. అది పిచికారీ చేసినాక దాంట్లో రిజల్ట్ చూసినాక దీంట్లో పిచికారీ చేసుకో. సరే సార్, నేను నా చేనుకు కూడా అది పిచికారీ చేస్తాను. అప్పుడు మీకు ఇంకా మనకు తొందరగా పెరుగుతుంది, ప్లస్ కాలం మనకు లేట్ అయింది కదా. అవును సార్, అందుకనే మనకు పంట కూడా నీట్గా వస్తుంది. దానికోసమే సార్ పంట ఇప్పుడు చాలా రోజులు లేట్ అయిందనే ఈ మందు తీసుకొచ్చి చేసిన, చాలా బాగుంది. 10 మంది కాదు 100 మంది రైతులు కొట్టుకున్న బాధ ఏం లేదు సార్. మనకి కావాల్సింది పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువ రావాలి సార్. అంతే, ఏ పంట ఉంది ఏదైనా అంతే అంతే, ఏ పంటకైనా అదే సూత్రం. మంచి మందులు కొట్టుకోవాలి, మంచి దిగుబడి తీయాలి, లాభాల్లో ఉండాలి, అంతే. నేను కొట్టినైతే మా ఈ బిట్టు కాకుండా సరే, ఈ బిట్లు కాకుండా ఆ బిట్టు కూడా చూడండి, అది కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. కనబడుతుంది ఇక సార్ ఆ బిట్టు. అదే సేమ్ 3 బిట్లు మాకు హ్యాపీ, కొట్టిన వరకు అయితే హ్యాపీ సార్. చాలా థ్యాంక్ యూ బ్రో, మంచిగా మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. 4 రైతులకు ఉపయోగపడుతుంది కాబట్టి చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పత్తి చేను సాళ్ళల్లో చూపిస్తున్నా అండి, చూపించండి. సాళ్ళల్లో కనుక మీరు గమనించినట్లయితే మొక్కలు ఎంత నీట్గా ఉన్నాయో, ఎక్కడ కూడా దోమ అనేది కానీ, పేనుబంక అనేది కానీ, పచ్చదోమ కానీ ఏమీ లేవు. ఇంకా మీకు ఈ పక్క కొమ్మలు అనేవి కూడా ఏ విధంగా వస్తున్నాయి చూడండి, ఆకులు కూడా చాలా నీట్గా గ్రీనిష్గా రావడం జరుగుతూ ఉంది. ఇది మందు కొట్టిన దాంట్లో కొట్టంది కూడా మీకు దగ్గర చూపిస్తా. ఇట్లా గెట్టు ఉంది కదా, ఈ గెట్టుకు కుడిపక్కనేమో వారాయి గ్రోతింగ్ పిచికారీ చేశారు. ఇది పిచికారీ చేసింది. ఈ విత్తనాలు కూడా ఒకేసారి పెట్టామని చెప్పారు రైతులు. ఇంతది పిచికారీ చేయలేదండి. దీంట్లో మొక్కలు చిన్నగా ఉన్నాయి చూడండి. పిచికారీ చేయని దాంట్లో మొక్కలు చిన్నగా ఉండడం జరిగింది. పిచికారీ చేసిన దాంట్లో చూడండి. సో ఇట్లా ఈ మందులు వాడుకుంటే రైతులకు లాభదాయకంగా ఉంటుందండి. చాలా నీట్గా ఉండడం జరిగింది. చెట్టు అనేది గుబురుగా నల్లగా ఎక్కువ పక్క కొమ్మలు మీరు లెక్కేసినట్లయితే చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 పక్క కొమ్మలు రావడం జరిగిందండి 35 రోజుల మొక్కకి. కాబట్టి అంటే మందు ఎంత సమర్థవంతంగా పనిచేసిందనేది చూడండి. ఇట్లాంటివి కనుక మనం వాడుకుంటే రైతు సోదరులకు చాలా లాభదాయకంగా ఉంటుందండి.